హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ ఇది ఇప్పుడు పేరు కాదండి, ఒక బ్రాండ్ అంటా నేను. ఎటువంటి బ్రాండ్? నాది అన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి డబ్బులు నేనే పెడతా. నాకు పెట్టే ఆహారం కానీ, నాకు వాడే ఫర్నిచర్ కానీ, నా కార్యానికి సంబంధించిన రిపేర్లు చేయాల్సి ఉన్న నేనే. ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి, ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రభుత్వం నుంచి కదా ఈయనకి ఏదైనా సౌకర్యాలు కావాలంటే కల్పించాల్సిందే. బట్ వద్దంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా రూపాయి సీఎం అని చెప్పి కోట్లు వచ్చేసి ఆయన ఇంటికి, ఆయన భద్రతకి, ఆయన దగ్గర ఉన్న సలహాదారులకి, వాళ్ళ మళ్ళీ అసిస్టెంట్లకి ఓ ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి 2019 నుంచి 2024 వరకు పేరుకే రూపాయి శాలరీ తీసుకుంటున్న సీఎంగా జగన్ ఉన్నప్పటికీ 100 కోట్ల రూపాయలు అతనికి సంబంధించి ఖర్చు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ టీం కానీ మిగతా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని చూసి సిగ్గుపడాలి. నేనైతే ఓపెన్ అంటున్నా, ఇదిగో ప్రభుత్వం నుంచి నేను శాలరీ తీసుకోను అంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పేరుకే ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవట్లేదని అంటున్నారు తప్ప ఆ తర్వాత ఆ సర్వీసు, ఈ సర్వీసు, ఆ ఛార్జీ, ఈ ఛార్జీ, ఏమంటారు, ఆ సౌకర్యం, ఈ సౌకర్యం, అది ఇది అంటూ లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. బెస్ట్ అయితే ఇందరని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి సంబంధించి సెక్యూరిటీ విషయంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, రోడ్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇంటి చుట్టుపక్కల చివరికి హెలీప్యాడ్, ఆ ఇంట్లో సచివాలయ సెటప్. అరే దేవుడు, అన్ని డబ్బులే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న కొద్ది రోజుల క్రితం నేను జీతం తీసుకోకుండా పరిపాలన చేద్దామని అనుకున్నాను, కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాను అంటే అది ప్రజల పన్నుల ద్వారా కట్టిన డబ్బు నేను తీసుకుంటున్నా అంటే ఏంటి, అక్కడ నాకు అకౌంటబిలిటీ, ఒక బాధ్యత అనేది ఉంటుంది నాకు. సో ఆ బాధ్యతకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉండేది. సరే నేను ఎంత తీసుకున్నా సరే దానికి 10 తిరిగి ఇస్తా, అది వేరే విషయం. బట్ ఇక్కడే నేను తీసుకుంటున్నా అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అనేది నాకు ఉంటుంది, అందుకే నేను జీతం తీసుకుంటా అన్నాడు. తీరా ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ కదా మెయిన్, అండ్ గ్రామీణ నీటి సరఫరా కావచ్చు, లేదన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో ఆయన డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం చూసుకుంటూ పోతూ ఉంటే అసలు ఆదాయం అనేది అసలు ఎక్కడ కనిపించలేదు. అంటే ఒకవేళ ఆదాయం వచ్చినా అప్పులకే సరిపోతుంది, ఇంకా అప్పు ఎంత, వామ్మో ఇంకా అప్పు. ఆ డిపార్ట్మెంట్ సంబంధించి హెచ్ఓడీలు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఎలా ఉంది ఏంట్రా పొజిషన్ అంటే ఎక్కడికక్కడ అప్పులు. దానికి తోడు ఆస్తులు తనఖా పెడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎంత వరస్ట్గా పరిపాలన చేశాడో చూడండి, అసలు ఎంత వినాశనం చేశాడో చూడండి. అసలు ఎంత దారుణం అంటే కోతి కొబ్బరి చెప్పు దొరికితే అదన్నా కొంచెం బెటర్ అనమాట, పిచ్చోడి చేత రాయంటే అదన్నా కొంచెం బెటర్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ వ్యక్తికి అధికారం ఇచ్చినందుకు సర్వనాశనం అనమాట. కుక్కలు చెమ్మని ఇస్తాకన్నా దారుణంగా చేసి పడేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సైతం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం పింఛన్లకు సంబంధించి పంపిణీకంటూ వెళ్ళున్నారు. ఒక కుటుంబానికి పింఛన్లకు సంబంధించి వాళ్ళకి ఇచ్చున్నారు, ఆ ఇంట్లో టీ తాగున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, అంతా ఓకే. ఈ దారులు ఎక్కడ కూడా పరదాలు లేవు, ఓకేనా, పరదాలు లేవు, ఓవర్ యాక్షన్ చేస్తూ పోలీసు కావచ్చు, రిమైనింగ్ బ్యాచ్ ఎవరు హడావుడి కూడా ఏం లేదు, కూల్గా ప్రజల మధ్య సాగింది. దాన్ని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒకటే మాట అన్నాడు, అసలు నాకు అర్థం కావట్లేదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియటం లేదు, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో తెలియటం లేదు, అసలు ఏమేం చేస్తా చూడ నాకు అర్థం కావట్లేదు, అంత దరిద్ర పరిపాలన చేశాడు. అసలు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదు అంటే, ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించాలి. ఆల్రెడీ గతంలో చూసి ఇప్పుడు ఇంకా బెస్ట్ వేలో ఉండాలి నేను, లేదంటే కష్టం, అంత సర్వనాశనం చేసి పెట్టాడు ఆ మనిషి అని. పాపం ఆయన బాధ కూడా అదే. ఈవెన్ అక్కడ ఒక ఆమె అడిగింది, సార్ పోలవరం సంబంధించి శ్వేతపత్రం ఇచ్చారు, బట్ ఎప్పుడు కంప్లీట్ అయితే చెప్పలేదు సార్ మీరు అని అంటే, అప్పుడు చెప్పాడు, అమ్మ చాలా తెలివిగా అడిగామమ్మా, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన దానివల్ల అందులో అడ్డదిడ్డగా అస్తవ్యస్తంగా బోల్డ్ అని ఉన్నాయమ్మా. ఆల్రెడీ కెనడా నుంచి అమెరికన్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళంతా చెక్ చేస్తున్నారు, వాళ్ళు చూసి ఏది మార్పులు చేయాలి, ఏది ముందుకు తీసుకెళ్ళాలి, ఏది ఎలా ఉంచాలి ఏంటి అన్ని చెప్పాక కానీ క్లారిటీ రాదమ్మా. ఓ దరిద్రుడికి పరిపాలన ఇచ్చినందుకు ఇదిగో ఇలా చేశాడు అమ్మ అని చెప్పేసి పాపం ఆయన బాధ ఆయన. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నాకు వద్దయ్య బాబు, ఇంకా నాకు జీతం వద్దు,
అసలు నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ని రకాల అప్పులా? అండ్ చూస్తూ ఉంటే తనఖాలు పెట్టా, దాన్ని ఏమంటారు, తాకట్టు పెట్టా. ఏంది అసలు ఇదంతా? ఇంత అస్తవ్యస్తం, ఎంత దారుణంగాన? ఇటువంటి వాటికి జీతం ఎలా నేలా తీసుకుంటాను అసలు? ఇంక నాకు జీతం వద్దన్నాడు. సరే సార్, మీ క్యాంప్ ఆఫీస్ ఉంది, మరి దానికి రిపేర్లు. బాబు రిపేర్లు ఏమొద్దు, బిల్డింగ్ ఎలా ఉందో అలాగే ఉంచండి. సార్ ఫర్నిచర్ అన్న, బాబు ఫర్నిచర్ ఏమేం కావాలో చెప్తే నేనే తెచ్చుకుంటా ఫర్నిచర్. మీకు అర్థమవుతుందా? మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి పీఠం పోయిన తర్వాత ఫర్నిచర్ దొంగ హడావుడి చేశారు. ఎందుకు? ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ సెటప్ గిటప్ ఏదైతుందో అంతా కూడా గవర్నమెంట్ది, దాన్ని ఇవ్వాలి కదా, లేదా లెక్క చెప్పి డబ్బు అప్పచెప్పాలి కదా. ప్రభుత్వం ఏంటి, మొత్తం అప్పచెప్పయ్యా అని లెక్క కట్టిన మీరు డబ్బులు ఇస్తాను, డబ్బులు అవసరం లేదు, ముందు ఇవ్వు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి? ఒకే ఒకటి సూటిగా, నేను ఒక పదవిలో ఉన్నాను అంటే ఉన్నవి ఏవైతే అది యూజ్ చేస్తా. కొత్తగా ఏదైనా అంటే చెప్పండి బాబు, నా డబ్బులతో నేనే తెచ్చుకుంటా, ఆ ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటా, ప్రభుత్వం నుంచి అసలు ఏ డబ్బు నా కోసం ఖర్చు పెట్టద్దు అన్నాడు. స్టార్టింగ్ చెప్పింది అది. ఇప్పుడు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ దరిదాపులకి జగన్మోహన్ రెడ్డి అసలు రాగలడా? ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కాలి గోటికి ఈ జగన్మోహన్ రెడ్డి సరిపోతాడు. అలీ 2024 ఎన్నికలకు ముందు ఓ సందర్భంలో వాళ్ళు సాధికార సామాజికేతర సమితి చేశారు కదా, అప్పుడు మాట్లాడండి. ప్యాలెస్లో ఉంటాడు అని చెప్పి జగన్ అంటూ అన్నారే, ఉంటాడు. ఎవరు అనుకున్నారు ఆయన? రాజన్న బిడ్డ ప్యాలెస్లో ఉండకపోతే ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి అలీ. ఈరోజు ఓడిపోయేసరికి సైలెంట్గా నాకేం తెలీదు, రాజకీయాలు నాకు సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తాను పవర్ స్టార్ అండి, సినిమాలో రేంజ్ అండి, అండ్ డిప్యూటీ సీఎం అండి, దెన్ ఇంకేముంది, ఏదైనా నాకు తగ్గట్టు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. కానీ ఒకటే అనుకున్నాడు, నాకు వద్దురా బాబు అట్లా అన్నాడు. విలాసాలు వద్దు, హడావుళ్ళు వద్దు. ఈరోజు పిఠాపురంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఒకటే చెప్పాడండి, నాకు సక్సెస్ ర్యాలీలు అవన్నీ ఇవన్నీ చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు, నాకు వద్దు. అట్లా గెలిపించారు అంటే అది బాధ్యత. నేనేం చేయాలి? పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం నేను తీర్చిదిద్దాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు బాధ్యతలు అప్పచెప్పున్నారు. నాకు ఏ డిపార్ట్మెంట్లో అసైన్ చేశారు, ఆ డిపార్ట్మెంట్లో గతంలో ఉన్నటువంటి తప్పులు లోపాలు మొత్తం సరిదిద్దాలి, బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి. పంచాయతీరాజ్ అన్నప్పుడు పల్లెలు వచ్చేసి దేశాన్ని పట్టుగమ్మలు, వాటిని అరగా నేను తీర్చిదిద్దాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల కాలంలో ఎన్నో అరాచకాలు, దరిద్రాలు, చెత్త మొత్తం ఆయా డిపార్ట్మెంట్లో ఆయా శాఖల్లో ఉండిపోయింది. మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకం పెట్టుకొని ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. దాన్ని తగ్గట్టు ఆయన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏ పింఛన్లు అయితే వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని అన్నారో, వాలంటీర్లు లేకుండా మేము ఇదిగో ఈరోజు సచివాలయ సిబ్బంది ఇచ్చి చూపించాం. 1 డే 2 డేస్లో మొత్తం అయిపోతుంది, అందరికి ఇచ్చేస్తాం. 65,31,000 మందికి పింఛన్లు. అది కూడా ఏంటి, అబద్ధం చెప్తున్నారు, వీళ్ళ వల్ల కాదన్నారే, 4,000 పింఛన్లు మేము ఇచ్చాం. అది కూడా ఏప్రిల్ మే జూన్కి 1000 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం ఈరోజు. ఇంకేం మాకు చేత కాదు. సో మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఆ రకంగా అడుగు వేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అండ్ మోరోవర్ మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ వేళ ముందుకు వెళ్తూనే ఉన్నాం. నెల రోజులు కూడా అవ్వాల, బట్ హామీ అమలుపరచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. సో మేము చేసే పనులు ఏవైతున్నాయో అదే మా సక్సెస్ ర్యాలీ. ప్రజలంతా కూడా గమనించాలి. గతానికి భిన్నంగా ఇప్పుడు మేము ఉంటున్నామంటే ఒకే ఒకటి, ఉండాల్సింది ఇదే, పరిపాలన అంటే ఇదే, అదే మేము చూపిస్తామని చెప్పేసి ఆయన అన్నాడు. అండ్ మరలా చెప్తున్నా, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా దానిని ప్రాపర్గా యూజ్ చేయాలి అంటే కళ్ళ ముందు స్పష్టంగా కనిపించేవాడే పవన్ కళ్యాణ్. ఇక రూపాయి తీసుకొని నేను ద బెస్ట్ పనిచేసిన ఎవడైనా చెప్తుంటే అతను ఎవరైనా కావచ్చు కాక, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ఎవరైనా కావచ్చు కాక, ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి దుబారాగా చేస్తుంటే వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి సరిపోయినట్టే లెక్క.